సక్కాని తల్లి సుక్కల్లో బిల్లి వెనుగంచి మా తల్లి పేదోళ్ళ కల్పావల్లి మాలన నీవేనమ్మ మాయమ్మో తల్లి మా పాలన నీవేలే పెనుగంచమ్మ మా పాలన నీవేలే పెనుగంచమ్మ అమ్మవారి కళ్యాణ హారతి ఇవ్వడం జరుగుతుంది. అందరూ నిల్చొని మంచిగా అమ్మవారి కళ్యాణ హారతి ఇస్తున్నాం. కొంతకాలం గడిచిన తర్వాత ఆయన పరిస్థితి ఏమిటంటే వైకుంఠం నుండి పుష్పక విమానంలో ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క భటులు వచ్చారు. వచ్చిన తర్వాత ఇదేమిటి వీళ్ళు వచ్చారు వీరెందుకు వచ్చారంటే వాడు విష్ణుమూర్తి భక్తుడు, వాడు కావాల్సింది మార్గం పనులేవు అన్నీ చేశాడు వీడు చిట్టా చాలా ఉంది పాపం మొత్తం అని అంటే లేదు వాదించాడు. వాదించిన తర్వాత పెద్దవాళ్ళు వస్తే గట్టిగా మాట్లాడారుగా విష్ణుమూర్తి భక్తులు ఎంబట్లు ఏం చేశారు, నోరు మూసుకున్నారు, గొప్ప చెప్పారు. అది పుష్పక విమానం ఎక్కించుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యమభటులు యమలోకానికి వెళ్ళిపోయారు, యమధర్మరాజు దగ్గరికి. అయ్యా ఇలా వెళ్ళాం, ఆ పాపిని తీసుకొని వచ్చేవాడు విష్ణుమూర్తి భటులు వచ్చారు, తీసుకోపోయారంటే మీరేం చేస్తున్నారని చెప్పి ఆయన యొక్క కళ్ళు గద్దగా చేసి ముగ్గురు రూపం దారి చేసిన తర్వాత వీళ్ళు గదగదా వణికిపోయారు యమభటులు. యమభటులు వణికిపోయిన తర్వాత కాసేపు శాంతపడినటువంటి యమభటులు ఆలోచించాడు. వాడు ఎన్ని పాప పనులు చేసినా చివరికి ఏం చేశాడు, నారాయణ 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 అనుకుంటూ కాలం చేశాడు కాబట్టి వాడికి పుణ్యం వచ్చింది, అందుకే విష్ణుమూర్తి స్వర్గలోకాన్ని తీసుకొని వెళ్ళాడు అని. అంటే మనం రోజు ఏదైనా సరే గుర్తు పెట్టుకోండి, ఏదో సందర్భంలో భగవన్ నామస్మరణాన్ని ఏదో ఒక రకంగా మనం పలికితే మనకి ఎంత దూరం చెప్పండి, పక్కనే అదృష్టం. మీ అదృష్టం ఏంటంటే గ్రామంలో దొరికి వినాయకుడు, ఇటు పార్వతీ పరమేశ్వరుడు పక్కకే మంచిగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ప్రతి శుక్రవారం ఎంత దూరం అండి, 13 కిలోమీటర్లు పెరగంటిపోదు, అంతకంటే ఎక్కువ 13-12 కిలోమీటర్లు వచ్చి మంచిగా అనుగ్రహం ఎంతో గొప్పదనమాట. తిరుపతమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం మామూలు కాదు. ఎంతో ప్రేమ, నీ యొక్క తల్లులు మీ మీద ఎంతైతే ప్రేమను చూపిస్తారో, ఎంతైతే ఆప్యాయతను చూపిస్తారో అంత గొప్పది ఆ యొక్క తల్లి తిరుపతమ్మ అమ్మవారు. మనం ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకుంటే మీరు మంచిగా ఆ అమ్మని కనుక కొలుచుకున్నట్లయితే మీకు సకల శుభాలు చేకూరుస్తుంది.
వెనగంటిపురం శ్రీ తిరుపతమ్మ అమ్మవారు గోపయ్య స్వామి వారు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం ఇప్పుడు సంకల్పాన్ని చేసుకుంటూ ఉన్నాం. మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా తల్లి నీ యొక్క అనుగ్రహం చేత మాకు సకల శుభాలు చేకూరాలి అని చెప్పి అదిగోండి పూజా గోత్రం చెప్పుకొని మంచిగా చెప్పులు ఇప్పండి మా పక్కన చెప్పులు ఒక్కడికి మొత్తం చెప్పులే కనబడుతున్నాయి మీ కాళ్ళ దగ్గర. పక్కన అంత ఖర్చు చేయించారు ఎవరో, ఆయన పెద్ద ఆయన ఇల్లు అటే పెట్టుకోండి. ఆయన మీ జీవితం కావాలంటే ఆ చెప్పులు దొంగతనం ఎవరైనా చేస్తారేమో అని చెప్పి ఆ చెప్పుల మీద ఉన్న ధ్యాస అమ్మవారి మీద లేకుండా పోయింది కొంతమంది మన భక్తులు. కాబట్టి అమ్మవారి దగ్గర మంచిగా మీ గోత్రాన్ని మనసులో చెప్పుకోండి, నమస్కారం చేసుకొని పేరు చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి, నమస్కారం చేసుకోండి, మనసులో అనుకోండి అస్మాకం సహ కుటుంబాన క్షేమ ధైర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ గోపయార్య సమేత తిరుపతాంబ దేవత ప్రసాదేన ధన కనక వస్తువాహన పుత్రపౌత్రాభి వృద్ధ్యర్థం ఆచంద్రార్కం వంశాభి వృద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి పరిహార ద్వారా సమస్త వాస్తు దోష పరిహార ద్వారా అఖండ మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం. అమ్మ వివాహం కాని స్త్రీ పురుషులు ఉంటే వివాహం కావాలని నమస్కారం చేసుకోండి. సంతానం లేని వాళ్ళు ఉంటే సంతానం కావాలని, గృహం లేని వాళ్ళు ఉంటే గృహం కావాలని, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళైతే ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కావాలని, ఉద్యోగంలో ఉన్నవాడు ప్రమోషన్లు, రైతు వారీగా ఉండే వాళ్ళందరూ మంచిగా పాడి పంట బాగుండాలని, ఇంకా ఇతరత్ర వ్యాపారాలు ఎవరు చేసుకునే వృత్తిలో వాళ్ళు వ్యాపారాల్లో కానీ అవన్నీ కూడా మంచిగా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇంకా ఏవైనా మీ మనస్సులో కోరికలు ఉంటే అమ్మవారి దగ్గర చెప్పుకోండి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కల్లా మీకు ఆ కోరిక నెరవేరుస్తుంది. ఎలాంటి కోరిక? ధర్మబద్ధమైన కోరిక అయితే నెరవేరుస్తుంది అమ్మవారు. ఏంది నా పక్కన నాశనం కావాలి, నేను ఒక్కటే బాగుండాలి అన్న కోరిక అయితే నెరవేరుస్తుంది అమ్మ. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి, అలాంటి కోరికలు అయితే నెరవేరుస్తుంది అమ్మవారు. కాబట్టి అమ్మ చెప్పండి, ఏం కాదు, మీకు కూడా మైక్ ఇస్తా నాతో పాటు. నేను మైక్ నేను ఒకటి తింటున్నా, మీరు ఒకటి తిందురు కానీ. కాబట్టి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం సంకల్పం చేసుకున్నాం. సంకల్పం చేసుకొని ముందుగా ఏం చేశా అంటే మన గోత్ర క్షేమంగా ఉండాలి, ధైర్యం కలగాలి, విజయం చేకూరాలి, ఐశ్వర్యం కలగాలి. ధర్మం మన యొక్క హిందూ ధర్మం చాలా గొప్పదమ్మా. ఇప్పటికీ ఎప్పటికంటానికి కాదు. అన్ని మతాలు మతం కాదు, హిందూ మతం కాదు. మనం వాడటం రాక ఏమంటున్నారంటే హిందూ మతం అంటున్నారు, కానీ మనది హిందూ ధర్మం. మన ధర్మాన్ని మనం ఆచరించాలి. రాముడు ఉన్నాడు అనడానికి ఖచ్చితంగా ఆనవాళ్ళు ఉన్నాయిగా. రామేశ్వరంలో రామసేతు ఉంది, కృష్ణుడు ఉన్నాడు, ద్వారక ఉంది, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడని చెప్పడానికి ఆనవాళ్ళు ఉన్నాయి, పెనగంటిపుల్లో తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వారు ఉన్నారు అని చెప్పడానికి ఆనవాళ్ళు ఉన్నాయి. అంత గొప్పది మన యొక్క హిందూ ధర్మం. కాబట్టి అలాంటి ధర్మాన్ని మనం ఆచరించాలి. మోక్షం కలగాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మన గృహంలో సిరి సంపదలు కలగాలి. వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం లేని వారికి సంతానం, సంతానం ఉన్నవాడు మంచి వ్యాపారాలు, వ్యవసాయం ఇవన్నీ కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆ అమ్మ సన్నిధిలో మనం సంకల్పం చేసుకున్నాం. విఘ్నేశ్వర పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. అలాంటి విఘ్నేశ్వర పూజాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉండాలి. మనం భగవన్నామస్మరణ చేస్తే వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ పుణ్యాన్ని మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది. మంచిగా అమ్మవారిని పెనగించుపురంలో ఉన్నటువంటి అమ్మవారిని మన దేవాలయంలో ఉన్న అమ్మవారిని వచ్చి మంచిగా ఇక్కడ పీటల మీద కూర్చున్నామని చెప్పి గట్టిగా గోవిందనామస్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా. మంచిగా భగవంతుడు రెండు చేతులు ఇచ్చాడుగా, చేతులు బాగుంటే పైకి లేపండి. ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. ఓం శ్రీ
श्री गणेशाय नमः लंबोदराय नमः गणाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाय नमः श्री महागणाधिपतये नमः षोडशनाम पूजां समर्पयामि धूपं वनस्पतिर्भवेद्दिगैः नानागन्धैः सुगन्धितम् आग्रहे सर्वदेवानां धूपोऽयं प्रदक्षिणः धूपमाग्रापयामि दीपं धार्य सर्वत्र वह्निना ज्योतिर्गुणहानं दीपं दर्शयामि धूपदीपानन्दं शुद्धा आचमनीयं समर्पयामि नैवेद्यं शुद्धसमवेदं फललड्डूकुटुं युतं भक्षपोद्यमायित्वं प्रीत्येत प्रतिवृक्षतां धूपमाग्रापयामि देवाधर्मात्मने पाह्यमान् नरकाद्वनां दिव्यं ज्योतिर्नमो नमः पुण्डरीकाक्षाय नमः प्रोक्षावृत्याय नमः श्री पुण्डरीकाक्षाय नमः नैवेद्यं शुद्धसमवेदं फललड्डूकुटुं भक्षपोद्यमायित्वं प्रीत्येत प्रतिवृक्षतां नैवेद्यं समर्पयामि ओम सुवर्ण दक्षिणां समर्पयामि मंगल नीराजनम जय बोलो गणेश महाराज की जय श्री गिरीशाय देवाय मल्लिनाथाय मंगलम मंगल नीराजयामि जय बोलो गणेश महाराज की ఇప్పటిదాకా కూడా విఘ్నేశ్వర పూజాది కార్యక్రమాలు అర్థం చేసుకుంటూ విఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకుందామమ్మా. అందరూ కూడా నమస్కారం చేస్తూ మనసులో అనుకోండి ఓం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః ప్రార్థన పూర్వక నమస్కారాన్ని హర నమః పార్వతీ సుతయే హర హర మహాదేవ హర दिव्य स्वर्ण मंत्र नमस्कार अंतरप्रयामनयाध्यात्मवाहनादि षोडशोपचार पूजांच भगवान धर्मात्मकः सर्वं श्री श्रीमन् महागणाधिपतिः स्पृहन्नः प्रदातुं गणाधिपप्रसाद शिरसा युञ्जामि उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु क्षम्यतां जगन्नाधिपः अपराध नमस्कारान् समर्पयामि स्पृङ्गरामादिष्ट श्री महागणाधिपतये नमः यथास्थानं प्रवेशयामि आदौ गृहभूपाण्ड आत्मद्रव्यस्थल शरीर शुद्ध्यर्थं वड्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च महाजनैः స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే. అదిగోండి అమ్మవారి స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తెలుసుగా శాలివాహనం అంటే కుమ్మడి వారి ఇంటికి వెళ్ళి మంచిగా ఆ యొక్క గణిక ముంతని అంటే మామూలుగా ఉన్నప్పుడు ఏమైందంటే కొండ లేకపోతే పిడత, ఆ పిడతకి మంచిగా అలంకారం చేసుకొని సున్నంతో చందనంతో పసుపుతోటి వీటితో కొద్దివి అంటే భూదేవితో భావన చేసుకొని మంచిగా మేళతాళాలతో తీసుకొని వచ్చుకుంటాం. తీసుకొని వచ్చి అదిగోండి ఆ యొక్క గణిక ముంతను అక్కడ పెట్టుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి కలిసిగా గణిక ముంతను పెట్టుకొని వరుణ దాన్ని ఇలా ఆవాహన చేస్తారు. ఆవాహన అంటే దేవతల్ని స్వాగతం పలకటం. మన ఇంటికి ఎవరు వచ్చారని కూడా పెద్దవాళ్ళు రండి 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 లోపలికి రండి అని చెప్పి పిలుస్తాం. అక్కడ దాకా వచ్చినోడు రాడా అంటే వస్తాడు. అదేంటంటే మనం వెళ్ళి మర్యాదగా పిలుస్తాం. లోపలికి వెళ్ళి పిలిచి మంచిగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం పెద్దవాళ్ళు. వాళ్ళంటే ఆ సాంప్రదాయం బదులు కానీ అంతో పప్పు కడుక్కో పోవటాలు కానీ ఎవరికైతే మంచిగా చెంపుతో నీళ్ళు తీసుకుని వెళ్ళి ఇచ్చేవాళ్ళు. అలా వాళ్ళని రమ్మని స్వాగతం పిలిచి దేవతల్ని అదే ఎక్కడైనా సరే కళ్యాణ మండపాన్ని కనుక చూసి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎంతమంది దేవతలు నమస్కారం చేస్తారు తెలుసా? మంచిగా లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు, వాణి సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు, అదేవిధంగా అష్టదిక్పాలకుడు, నవగ్రహాలు, పంచపాలకుడు, పంచభూతాలు, సప్తఋషి సహిత అరుంధతీదేవి, ఇంతమంది మొదలైనటువంటి దేవతలందరినీ ఒక్కసారిగా ఏకకాలంలో నమస్కారం చేస్తాం అన్నమాట. అలాంటి గొప్పది కళ్యాణ వేదిక. అలాంటి కళ్యాణ వేదిక మీద ఇంట్లోకి ఎవరు వచ్చారనుకోండి, బాగుందనుకోండి, మంచిగా లక్ష్మీ రూపంగా ఉంది ఇల్లు అంటారు. లేకపోతే పోవకుండా ఇంకా వేరే ఉన్నారు నిర్వహించి ఆ జలముల్ని మనందరి మీద కూడా సంప్రోక్షణ చేయడం వల్ల మమ గృహ భూపాండ ఆత్మద్రవ్య స్థల శరీర శుద్ధ్యర్థం అంటే మన గృహము, మనం కూర్చున్న ప్రదేశము, మన శరీరము, మన మనస్సు, మనం అనేక రకమైనటువంటి పూజా ద్రవ్యాలు ఇవన్నీ తీసుకొని అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో వినియోగించుకోవడానికి మహాపాదన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ జలాన్ని సంప్రోక్షణాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవిందా, గట్టిగా గోవిందా. భగవంతుడు నోరు ఇస్తే అరవడమ్మ, నోరు ఇవ్వకపోతే ఇంట్లో మొగుడు మీద అయితే అరుస్తుంటారుగా. మంచిగా సంతోషంతో గోవిందా. ఓం శ్రీకాశ్యాం జగజా హిమభక్త కేదార రామేశ్వరాన్ శ్రీశైల. ఓం శ్రీకాశ్యాం జగజా హిమభక్త కేదార రామేశ్వరాన్
అమ్మ కుర్చీ మధ్యలో అతిథి అమ్మ వెనక్కి వెళ్ళిపోతారు. శ్రీకాశ్యాన్ జగయా హిమోక్త కేదారరామేశ్వరాం శ్రీశైలాది సమస్త పుష్కర నదీశ్చ మధురాం శ్రీరంగ సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమ నమః దక్షిణాయాం నాద్య నమః ప్రదేశ్యాం నాద్య నమః ఉదీత్యాం నాద్య నమః ఊర్ధ్వాయాం నాద్య నమః పుణ్యాహమోదకేన ప్రోక్ష్య ఆదమ్యా పూర్వాత్తయే మంగళ విశేష నిహితాయాం శుభదినౌ లోక సంరక్షణార్థం శ్రీ గోపయాస్మే శ్రీ దేవతాం అధిపతా కళ్యాణ మహోత్సవాంగత్వేన అఖండ దీపారాధనం కృత్వా ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయమే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ధర్మ ప్రజా సంపత్త్యర్థకు శ్రీ వివాహాన్ని ప్రధానం చేసుకుంటాం. అంటే ప్రధాన గౌరీదేవికి విశేషంగా అర్చనాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి ఆ దేవతలన్నీ కూడా ఉపచారాలు అంటే అర్చన చేస్తారు. అర్చన చేసి పూజాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించి మంగళ నీరాజనాలు సూచనలు చూపకుండా ఉండేందుకు కంకణాన్ని కట్టుకుంటున్నాను తల్లి అని చెప్పి కంకణం కట్టుకుంటారు. అనంతరం అమ్మవారి స్వామి వారు కళ్యాణ కంకణాన్ని ధరిస్తారు. అలాంటి మా అర్చకులు ఒక్కళ్ళే పెరగంటి పూలు నుంచి వచ్చారన్నమాట. అమ్మవారిని తీసుకొని మీరందరూ అబ్బాయి పీఠ మీద కూర్చున్నారు. మంచిగా కూర్చొని మంచిగా శివరామయ్య రంగమాంబ గారి దంపతులు స్వామి వారికి యజ్ఞోపేతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. యజ్ఞోపేతాన్ని ధరిస్తూ ఉంటే చూసిన మనందరికీ ఏం కావాలంటే ఏ పని చేసినా లాభం కావాలి. అలాంటి లాభం ఏంటంటే ఆయుష్యం సర్వకళ్యాణం సర్వసంప. చూసినటువంటి భక్తులందరికీ కూడా ఆయుష్ కలుగుతుందట. అంటే అపమృత్యు దోషాలు ఉంటే తొలగిపోయి ఆయుష్ కలిగి ఆరోగ్యం కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. అంటే ఆ స్వామి వారి యజ్ఞోపేతాన్ని ధరిస్తూ ఉంటే అలాంటి యజ్ఞోపేత కార్యక్రమం అమ్మవారు అమ్మా నేను ఈ రోజున వివాహం చేసుకుంటున్నానని చెప్పి ప్రధాన గౌరీదేవికి అర్చనాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మంగళ నీరాజనం. ఓం శ్రేయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం దోషలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. తిరుపతమ్మ తల్లికి గోపయ్య స్వామికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అదిగోండి కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కొంచెం పక్కన ఒప్పుకుంటే అమ్మవారి స్నానాన్ని జరుపు చేసే కథనాలు చూపిస్తూ ఉంటారు. తప్పట్లు కొడుతుంది మనకు వస్తుందంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం ఈనభద్రాబలయ క్షేమ జలమాజలే అశ్వత్థభక్తం సూర్యాదీనాన్ నమానాన్ గ్రహాణాం అత్యంత
విషయాన్ని మనందరికీ చూపిస్తున్నాను. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సుదుఃఖమిదం భూయాత్ ధారణేన సదా సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యరాస్తు. ఓం వేద శాస్త్రాన్ సంపన్నాన్ శృతశీల గుణాన్ విదాన్ కార్యసంధాన కుశలాన్ బ్రాహ్మణాన్ ప్రేషయేద్వధూన్ మదర్థం కన్యాం వృణేద్వమితి బ్రాహ్మణాన్ ప్రేషయేత్ మదర్థం కన్యాం వృణేద్ధం వృణీమహే. వాళ్ళు ఉన్నటువంటి గోపయ్య స్వామికి మంచిగా మమ్మల్ని కన్న తల్లి వలె ప్రేమించేటువంటి అమ్మ, చక్కని తల్లి, మహాలక్ష్మి స్వరూపమైనటువంటి వధువు. వాళ్ళు సిరి సంపదలు, గోవులు, అనేక రకమైనటువంటి వ్యవసాయమైనటువంటి క్షేత్రం అంటే పొలాలు ఇవన్నీ ఉన్నాయట. ఏంటి అదని చెప్పి అడిగితే, లేదండి మా తక్కెడపాడులో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరి ఆస్తి సిరి సంపదలన్నీ కూడా ఆయనకివే, ఆయనవే. కాకపోతే ఏంటంటే చిన్న చూపును చూసి అచ్చవర్ణేశ్వరం మేము అదని ఆయన్ని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావన చేసి కాళ్ళు కడుగుతారు. అక్కడ చూడండి, ఈ షటకోపరం మీద స్వామి వారి యొక్క పాదకులు ఉన్నాయి. పాదకులు ఎందుకు వచ్చినాయి, షఠారి ఎందుకు వచ్చింది దేవాలయంలో అంటే, ఒక పెద్దవాళ్ళు చెప్పిన కథ ఏంటంటే, పూర్వం ఆయన యొక్క పని ఏంటంటే భక్తులు ఏది కోరితే అది ఇవ్వటం, మంచిగా ఉపయోగపడేది అయితే ఇవ్వటం. ఆయన ఏం చేశాడు, భక్తులు చూడటానికి మంచిగా అన్ని లోకాలు తిరిగి 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 మంచిగా అలసిపోయి సొలసిపోయి, ఆయన ఎందుకంటే పరీక్ష కోసం, ఆయన ఏం అలవడు, అలిస్తే మనంతా బతకలేం కాబట్టి ఆయన ఏదో అలిసిపోయినట్టుగా సొలసిపోయినట్టుగా ఏం చేశాడు, మంచిగా పీఠం తీసి అక్కడ పెట్టాడు. శంకు చక్రాల ఆయుధాలు ఉంటాయి, గద ఉంటుంది, ఖడ్గము, ఇవన్నీ మొదలైనటువంటి ఆయుధాలని అక్కడ పెట్టాడు. ఈయన ఏం చేశాడు, మంచిగా అనేక రకమైనటువంటి ఆభరణాలు, కౌస్తుభం, ఇవన్నీ శారంగం, అనేక రకమైనటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, అక్కడ పెట్టేశాడు. చెప్పులు కూడా అంటే పాదుకులు అన్నమాట తీసేం చేశాడు, అదే శేషపానం మీద వీటితో పాటు పెట్టాడు. ఇంకేముంది, ఇందులోకి అమ్మవారు చూసింది, మహాలక్ష్మి అమ్మవారు, నా భర్త వచ్చాడని చెప్పి ఏం చేసింది, మంచిగా గంగా తోయములతో అంటే గంగా జలముల్ని అనేక రకమైనటువంటి సుగంధ ద్రవ్యములతో అభిషేకం చేసినట్లుగా మంచిగా తైలం పెట్టి మంచిగా మర్దం చేసి, మంచిగా మీ ఇళ్లలో మీ మొగుడికి అప్పుడప్పుడు కుక్కుడు రసం పెడుతూ పొట్టికాయలు వేస్తారుగా, అట్లా వేయకుండా మంచిగా అమ్మవారు రసం పెట్టి మంచిగా స్నానం చేయించి మంచిగా అలంకారం చేసిందట ఆ అమ్మవారు. అలంకారం చేసి బయటకు వచ్చే వాటికి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ శంకు చక్రాలు గొడవ పట్టినాయి. శంకు చక్రాలు ఏమంటాయి, మాతో పాటు ఏం చేసేది అంటే, ఈ యొక్క నవరత్న కిరీటం ఉంది కదా అంతే అని చెప్పి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇది కూడా తిట్టడం మొదలుపెట్టింది. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే పిచ్చి పిచ్చిగా బయటకు వచ్చిన తర్వాత, అయ్యా నా అంతటి నేను పైకి రాలేదు, నువ్వు తీసుకొని వస్తేనే నేను ఉన్నాను, లేకపోతే ఎప్పుడు నాది బయట గుమ్మం దగ్గరే. ఎప్పుడు పాదరక్షల పరిస్థితి ఏంటంటే గుమ్మం దగ్గరే. నా పరిస్థితి ఏందయ్యా, నేను ఏమన్నా అన్నానా అని చెప్పడంతో ఆదిశేషుడు వైపు చూశారట మహావిష్ణువు. చూడటంతో సత్యం 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 అంటే పాదుకులు చెప్పింది నిజమే, అబద్ధం చెప్పాలా, శంకు చక్రాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాయి, ఆ కిరీటం కూడా మాట్లాడింది అని చెప్పడంతో ఎట్లుందా అని చెప్పి ఏం చేశాడు, నేను రామావతారంలో వస్తాను, రామావతారంలో వచ్చినప్పుడు ఆదిశేషుడు లక్ష్మణుడుగా వస్తాడు, శంకు చక్రాలు భరత శత్రుఘ్నుడుగా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఇది చేస్తానని చెప్పి ఏం చేశాడు, రాముడుగా వచ్చాడు, లక్ష్మణుడుగా వచ్చాడు, భరత శత్రుఘ్నుడు వచ్చారుగా. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు, మంచిగా కైకామ్మవారు 14 సంవత్సరాలు అరణ్యవాసాలు కోరింది, తండ్రి ద్వారా కోరించింది. ఇంకేముంది, వెళ్ళిపోతామని చెప్పి రాముడు లక్ష్మణుడు కలిసి సీతామ్మవారు కలిసి అరణ్యానికి వచ్చారు. అరణ్యానికి వచ్చిన తర్వాత భరతుడు శత్రుఘ్నుడు అక్కడ లేడు, మేనమామ ఇంట్లో ఉండే పరుగు పరుగున వచ్చిన తర్వాత మొత్తం తెలుసుకొని అన్నగారిని మళ్ళీ వెనక్కి తీసుకొని రావాల్సిందే అని చెప్పి ఏముంది, నేను ఎక్కడైతే చిత్రకూట పర్వతం మీద ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు ఈ యొక్క భరత శత్రుఘ్నుడు. వెళ్ళిన తర్వాత అక్కడ అన్నని ఎంతోసేపు బతిలాడాడు, అన్న నాన్న చేసిన తప్పుకి మాది బాధ్యత కాదు, నాది రాజ్యం అన్నాడు కదా, నా రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాను, నీ పాత సేవలో ఉంటాను రా అన్న అని చెప్పి భరతుడు ఎంతో బతిలాడాడు. రానంటే రానన్నాడు, తండ్రి మాటకి విలువ అంత గొప్పదన్నమాట. మిత్రావరుణ నామాదౌ ప్రతిషేతాం నిరంతరం వస్త్రాన్ని ధృత్వా. స్వామివారి భక్తులు అమ్మా, ఇంకెవరైనా స్వామివారికి వస్త్రాలు సమర్పించే వాళ్ళు ఉంటే వచ్చి స్వామివారి వస్త్రాలు సమర్పించవలసిందిగా మనకి చెప్పండి. స్వామివారి భక్తులు మనుగూరు కృష్ణారావు ధర్మపత్ని, ముడుగూరి కృష్ణారావు ధర్మపత్ని, పద్మావతి గారుల దంపతులు అమ్మవారి స్వామివారికి వస్త్రాలు.
గరిమెడి శ్రీనివాసరావు ధర్మపత్ని వెంకట్రామమ్మ గారి దంపతులు అమ్మవారి స్వామివారికి వస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యం అంటే కళ్యాణం మధ్యలో తలంబ్రాల బట్టలు పెడతాగా అలాంటి తలంబ్రాల బట్టలు పెడుతూ ఉన్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా. కన్యాదానమహంకరిష్యే గౌరీం రూపాం యమాం కన్యాభిరాజిష్టివిభూషితాం వరణాయ విష్ణవే తుభ్యం దత్తామిత్తిసమాశ్రయే యావంతి హుంతి రోమాణి కన్నకాయాశ్చతనోపరే సర్వాంగేషు దుష్టంతే భువనాంచతుర్దశ తస్మాత్తస్మాచ్చ రమ్యేశ్చాతస్యాంతం ప్రయచ్చమే. ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా. అదిగోనమ్మ కన్యాదాన కార్యక్రమంలో సంపూర్ణమైనటువంటి ఫలం అట్లని చెప్పి గుళ్ళో పోయేటప్పుడు రేపు పొద్దున అరటిపళ్ళే కొబ్బరికాయ ఇది తొక్క పక్కకి వేసినా లేదు దాంట్లో ఉన్న నల్లగా అక్కడ చిన్న విత్తనాలు ఉంటాయి కదా అవి వేసినా కూడా మొక్క రాదు. పక్కన ఉన్నటువంటి ఏం రావాలి మళ్ళీ పిలకూడి ద్వారానే చెట్టు రావాలి. ఇవి ఎంగిలి కానటువంటి ఫలాలు అందుకని ఎక్కువగా వాడతారు. అలాంటిది ఈ రోజున కన్యాదాన కార్యక్రమం అలాంటి సంపూర్ణమైనటువంటి ఫలాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఇప్పుడు మనం మీ అందరి మీద నమ్మకం లేక తీసుకుపోయి కూర్చోవడం నేచారుగా అమ్మాయి వాళ్ళని ఎంతైనా పెరగంటి పూల నుంచి వచ్చిన వాళ్ళ మేమంతది భార్యాభర్తలు ఎవరు అంటే ధర్మపత్ని. ధర్మం చూడండి, ధర్మ పత్ని ధర్మంతో కూడినటువంటి ఆమె అని అర్థం. అలాంటి ధర్మపత్నిని బ్రహ్మగారు ఎక్కడ పెట్టుకున్నాడు? సరస్వతి అమ్మవారిని ముఖంలో పెట్టుకున్నాడు, విష్ణుమూర్తి వక్షస్థలంలో పెట్టుకున్నాడు, పరమేశ్వరుడు మాత్రం సగం శరీరాన్ని ఇచ్చేశాడు. అలాంటిగా ఉండాలి మీరిద్దరు, అలా ఉండాలి అన్యోన్యంగా అని చెప్పి ధర్మేజ మామగారు తెచ్చిస్తాడు, తండ్రికి తల్లి తెచ్చిస్తాడు, తల్లిగారికి తండ్రి తెచ్చిస్తాడు అంతే కదా. కాబట్టి ధర్మపత్నికి ఇవ్వాలి. కామేజ కామ్యం అంటే కోరికలు. ఎక్కడో పెనగంచి పూలు పక్కన ఉన్నటువంటి అడిగలపాటు భోగభాగ్యాలు అవి ఇస్తున్నాం. కోరిక ఏంటి? మీరు మేడలు మిద్దెలు నగలు నట్ట ఇవన్నీ ఏమి ఇస్తుందని అమ్మవారు ఏం ఆశించదు. మీరు వెళ్ళి నమస్కారం చేస్తే చాలు, అమ్మవారు మీకు సిరి సంపదలు కలగజేస్తుంది. అలాంటి కన్యాదానంలో ఇలా మేము ప్రమాణం చేసుకుంటే మీరందరూ కలిసి స్వామివారిని అయ్యా చెప్పు నాది జరామి నాది జరామి నాది జరామి అని ప్రమాణం చేయించారు. స్వామి మీ అందరి తరఫున వాళ్ళ భక్తులందరి తరఫున కూడా మేము ప్రమాణం చేస్తున్నాను. మీరు ఎలా అయితే చెప్పారో అంతకి 10 రెట్లుగా ఉండి అన్యోన్యంగా ఉండి పుణ్య దంపతులుగా ఉండి యొక్క తక్కెళ్ళపాడు గ్రామాన్ని మంచిగా అభివృద్ధి పదంలో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో కలగజేస్తాం మీ ఇద్దరం పుణ్య దంపతులు అని చెప్పి స్వామి వారికి ప్రమాణం చేశారు. అనంతరం శుభముహూర్తం ఆసన్నమై జీలకర్ర బెల్లాన్ని అర్చక స్వామి వారు మనందరికి స్మరామి సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. చూపించండి అందరికి ఇక్కడి నుంచే చూపించండి. చెప్పు గట్టిగా తప్పుతూ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతున్నది. ఆ యొక్క మంగళసూత్రాలు చాలా విశేషమైనవి. మనం ప్రతి సంవత్సరం అమ్మవారి చరిత్ర తెలుస్తూ అమ్మవారు నడిచింది కూడా అదే మంగళసూత్రాలు ఇవన్నీ నేను చెప్పుకుంటాం కదా. అసలు మంగళసూత్రం చాలా విశేషం. ఎంత మాంగళ్యాలు? పంచమాంగళ్యం అంటే 5 మంగళసూత్రాలుగా ఉండాలి. మంచిగా కుంకుమ నలుగులో పాపట్లో అందులో పుష్పం మంచిగా కాళ్ళకి పసుపు నల్లపూసలు మంగళసూత్రములు పెట్టు. నేను ఈ పంచలో వస్తానంటే వాడు రాని వాడు డ్రెస్ కోడ్ ప్యాంట్ షర్టు నల్లవో తెల్లవో
వేసుకొని వచ్చానే లోపలికి రానిచ్చాడు. పప్పుకో తీసుకోకో అంతే కాబట్టి ఏంటి అంత డ్రెస్ అయితేనే రాయిస్తాడు. అంటే వాడు వచ్చిన ఇప్పుడు వచ్చిన వాడే ఎన్నో రకాలుగా పెట్టుకుంటే మనం మన దేవాలయానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి, మన పిల్లగాళ్ళకి మనం నేర్చుకోవాలి. కాబట్టి మాంగళ్యం ఎలా అయితే చూసుకున్నావో అంతకి 10 రెట్లుగా నా తల్లిదండ్రులను చూసుకోవాలి. నా యొక్క వంశాన్ని అభివృద్ధి చెందాలి. ఏంటి నాకు ఇంటికి వచ్చినటువంటి బంధుమిత్రుల్ని ప్రేమతో ఆప్యాయతో పలకరించాలి. ఆడపిల్లల్ని మంచిగా చూసుకోవాలి. నా యొక్క వంశాన్ని అభివృద్ధి చెందించాలి అని చెప్పి మానవులు మంగళసూత్రాలు మీ అందరికమ్మా మీ భర్తలు మీ మెళ్ళ అందుకని చెప్పి కట్టారు. కానీ ఇక్కడ మాత్రం స్వామివారు అమ్మవారి మెళ్ళ అని చెప్పి కడుతున్నారంటే మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున లోకం మొత్తం కూడా రక్షించడం కోసం ఈ యొక్క మాంగళ్య ధారణ ఐశ్వర్యములు భోగభాగ్యులు ఇవన్నీ కలగాలని చెప్పి అమ్మవారి మెళ్ళలో స్వామివారి మంగళసూత్రాలు చేస్తారు. కాబట్టి అలాంటి మాంగళ్య ధారణకి మంగళసూత్రాలకు విశేష అదిగోండి. అదేవిధంగా మంగళసూత్రాలకు పూజ చేసి అనంతరం కాడిని పెడుతూ ఉన్నారు మన స్వామి. మీగా అమ్మాయి తరపుగా మీరు అబ్బాయి తరపుగా మంచిగా స్వామివారు ఎప్పుడు కూడా గోవులు విశేషం అనమాట. ఎంతో సిరి సంపద అష్టైశ్వర్యాలు ఉన్నటువంటి స్వామివారికి కూడా రైతు సంబంధంగా ఆ కాడిని అమ్మవారి నెత్తి మీద పెట్టి మంచిగా విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదిగోండి మారుభమాయ మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అదిగోండి కాడిని పెడుతున్నారు. కాడిని పెట్టి అమ్మవారి యొక్క మంగళసూత్రాన్ని కాడి మీద పెట్టి సువర్ణ ఉదకాల్ని విడిచిపెడుతూ ఉన్నారు. బాబు బాబు కాసి బాగండి బాబు. మీరు తలంబరాలు పడిన తర్వాత కాలేదు కానీ దృష్టి మొత్తం అటే ఉంది పిల్లగాళ్ళది. శ్రీశైలాది సమస్త పుష్కరణీష్టం శ్రీమద్వేంకట ప్రతినిధం సుక్షేత్రయోగ్యం ఫలం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అదిగోండి అమ్మవారి యొక్క అదిగోండి అమ్మవారి మంగళసూత్రాలని మనందరికీ చూపిస్తూ ఉన్నారు. అర్చక మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే మాంగళ్య గౌరీ దేవతాయై నమః. సమస్తోపచార పూజాంజలిం పరికల్పయామి. గౌరీ సువర్ణ వర్ణాభాం పద్మపత్ర సువాసిని పాశాంకుశధరాం దేవీం ధరాం చ శివవల్లభాం. మాంగళ్య గౌరీ దేవతాయై నమః. ఏడుకొండలవాడ మంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా సంఘే భద్రామి శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణ అత్యంత ఆనూయనా ఫలసిద్ధిరస్తు. ఏడుకొండలవాడ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వామివారు. స్వామి శరణం
పుష్పమాల కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఓం యోపాం పుష్పం వేద భవాన్ ప్రజావాన్ వశమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజా యోపాం ఆయతనం వేద ఆయతనం పోయింది ఆగనమ్మా మీరు భోజనాలు అట్టే దిగండి భోజనాలు
పూసినమమ్మ వారాని నీకు పూసినమమ్మ పగిడి గాజులను తొడిగినమమ్మ పట్టు వస్త్రములు కట్టినమమ్మ పాడి పంటలు పైలంగా చూడవే అమ్మా మాయమ్మ మా పిల్ల పాపల సల్లంగా చూడవే అమ్మా తిరుపతమ్మ మా చింతలు బాపే చిద్రూపినివి అమ్మా మాయమ్మ మాకు వరములు కురిసే వరదేవతవే అమ్మా తిరుపతమ్మ ముత్యాల హారాలు వేసి ముక్కుకు ముక్కెర పెట్టినమమ్మ కట్న కానుకలు నీ కర్పించి కనుము కుడుకలు పెట్టినమమ్మ బొట్ల బొట్ల బోనాలు చేసినమే అమ్మా మాయమ్మ నీకు భక్తితోని పొంగళ్ళు అర్పింతుమమ్మా మాయమ్మ మా చింతలు బాపే చిద్రూపినివి అమ్మా మాయమ్మ మాకు వరములు కురిసే వరదేవతవే అమ్మా తిరుపతమ్మ జల బిందెలతో పండుగ నీకు జరిపేమమ్మ పెనుగంచి తల్లి పవిత్రమైన మున్నేటి జలముతో జలాభిషేకం చేసేము తల్లి మహదండి నిధి మహోత్సవాన్ని